హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈ రోజు మనం మంచి రేసి థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఒక డాక్టర్ తన కూతుర్ని చూడటం కోసం సొంతూరికి వస్తాడు. కాకపోతే ఒక యాక్సిడెంట్ లో తన కూతురు చనిపోతుంది. కానీ డాక్టర్ కి ఆ ఒక్క రోజు మాత్రం మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. సో డాక్టర్ తన కూతుర్ని సేవ్ చేయడం కోసం ఈ టైం లూప్ ని ఎలా వాడుకుండు అనేది మిగతా కథ. ఏ డే మూవీ 2017 లో రిలీజ్ అయిన కొరియన్ క్రైమ్ థ్రిల్లర్. ఈ మూవీని చూడాలి అనుకునే వాళ్ళు స్ట్రీమింగ్ లో లేదు. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను ఎంతో కష్టపడి మంచి మూవీస్ మీ ముందుకు తేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు హీరోని చూపిస్తారు. పేరు కంగ్. కంగ్ ఒక ఫేమస్ డాక్టర్. ఇతను యుఎస్ ఆర్మీ వాళ్ళకి వైద్య సేవలు అందించి ఉంటాడు. యుద్ధంలోకి వెళ్లి మరీ సేవ చేసినందుకు గాను ఇతనికి నోబెల్ ప్రైజ్ ని కూడా ఇస్తున్నారని మాట్లాడుకుంటూ ఉంటారు. అసిస్టెంట్ జాన్ తో కలిసి కంగ్ సొంత దేశమైన కొరియాకి వస్తుంటాడు. ఫ్లైట్ లో ఎయిర్ హోస్టెస్ కంగ్ తో సెల్ఫీ తీసుకుంటుంది. ఆటోగ్రాఫ్ ని కూడా తీసుకుంటది. అయితే పొగడ్తలు, ఫేమ్ అంటే ఇష్టం లేని కంగ్ లో లైఫ్ ని లీడ్ చేయాలి అనుకుంటాడు. కానీ అతని ఫేమ్ ని మరింత పెద్దది చేయాలని చెప్పి జాన్ అనుకుంటాడు. సో అతను వెబ్సైట్ లో, సోషల్ మీడియాలో కంగ్ కి సంబంధించిన అప్రిసియేషన్ పోస్ట్ ని వేస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఇద్దరు ఫ్లైట్ దిగి ఎయిర్పోర్ట్ కి బయటికి వస్తారు. కట్ చేస్తే మనకు కంగ్ కూతురైన పింకీని చూపిస్తారు. పింకీ చాలా అల్లరి పిల్ల. తండ్రి జాబ్ కోసం తనను విడిచిపెట్టి పోయిందనే కోపంతో ఉంటుంది. ఆ రోజు ఇంకా పింకీ బర్త్డే. తన తండ్రి సరైన టైం కి రాకుండా లేట్ చేసినందుకు పింకీ కంగ్ మీద అలిగి ఉంటది. అందుకే కంగ్ ఎన్నిసార్లు కాల్స్ చేసినా పింకీ లిఫ్ట్ చేయదు. ఎప్పుడు తన తండ్రి జాబు అని బిజీగా ఉంటాడని, తనని సరిగ్గా పట్టించుకోడని చెప్పి పింకీ అలుగుతుంది. తన ఫ్రెండ్స్ ఏమో ఏం కాదులే, ఈ రోజు మీ నాన్న ఎలాగో వస్తున్నాడు కదా, నీ పుట్టినరోజు బాగా సెలబ్రేట్ చేస్తాడులే అని పింకీకి నచ్చజెపుతారు. తర్వాత కంగ్ ఇంకా అసిస్టెంట్ జాన్లు స్టెప్స్ దిగి వస్తుంటే పక్కనే ఒక బాబు క్యాండీ తింటుంటే గొంతులో ఇరుక్కుంటది. చోకింగ్ ఏర్పడి బాబు అవస్థ పడుతుంటే డాక్టర్ అయిన కంగ్ అతని వీపు మీద కొట్టి బాబుని సేవ్ చేస్తాడు. ఈ ఇన్సిడెంట్ ని కూడా జాన్ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. తర్వాత కంగ్ కి తెలియకుండా జాన్ ప్రెస్ కాన్ఫరెన్స్ ని అరేంజ్ చేసి ఉంటాడు. అతను ఉగ్రవాదులకు వైద్య సేవ అందించాడని చెప్పి మీడియా అంతా కంగ్ ని ప్రశ్నిస్తారు. కంగ్ ఏమో తన పాపని చూడాలి, ఆమె పుట్టినరోజు ఉందని చెప్తాడు. ప్రెస్ రిపోర్టర్స్ అందరూ నవ్వుతారు. ఈ కాన్ఫరెన్స్ ని పింకీ కూడా టీవీలో లైవ్ చూస్తూ ఉంటది. తన నాన్న తనని ఇన్సల్ట్ చేసిందని చెప్పి పింకీ అనుకుంటది. మళ్ళీ కంగ్ మీద అలుగుతుంది. అప్పుడు కంగ్ పింకీకి ఒక మెసేజ్ చేస్తాడు. నీ పుట్టినరోజు కోసం చాలా గిఫ్ట్లని తెచ్చాను అని చెప్పగానే పింకీ ఫుల్ ఖుషి అవుతుంది. ఇద్దరి మీటింగ్ స్పాట్ బస్ స్టాప్ దగ్గర. సో కంగ్ ఏమో పాపని చూడాలని చెప్పి ఎంతో ఆశగా ఉంటాడు. పాప పింకీ మాత్రం హెడ్ ఫోన్స్ ని పెట్టుకుని పెద్దగా మ్యూజిక్ పెట్టుకుని ఫుట్ పాత్ లో నడుస్తూ ఉంటది. కంగ్ టోల్ గేట్ దగ్గర మనీని పే చేసి వెళ్తాడు. పాప కోసం చాలా ఫాస్ట్ గా తను కార్ ని డ్రైవ్ చేస్తాడు. సరిగ్గా 12 గంటల వరకు వెయిట్ చేస్తాను, అప్పటిలోపు నువ్వు రాకుంటే నేను నా రూమ్ కి వెళ్లిపోతా అని పింకీ కంగ్ కి కండిషన్ ని పెట్టి ఉంటది. సరే అని ఇంకా కంగ్ కార్ లో వస్తుంటాడు. అసిస్టెంట్ జాన్ ఏమో తన ఫ్యామిలీతో కలిసి ఇంటికి వెళ్లిపోతాడు. కరెక్ట్ గా క్లాక్ టవర్ జంక్షన్ వద్ద ఒక టాక్సీ వాడు యాక్సిడెంట్ కి గురై ఉంటాడు. కంగ్ డాక్టర్ కదా, చూస్తూ ఎలా ఉంటాడు. పింకీని కలిసేందుకు ఇంకాస్త సమయం మిగిలి ఉంది. సో టాక్సీ వద్దకు వెళ్తాడు. వెనకాల కూర్చున్న లేడీ, టాక్సీ ఎక్కిన ప్యాసింజర్ చనిపోతుంది. డ్రైవర్ మాత్రం తీవ్ర గాయాలతో ఉంటాడు. సివియర్ బ్లీడింగ్ అవుతుంది. కంగ్ ఇంకా సిపిఆర్ ని పెర్ఫార్మ్ చేస్తాడు. షాక్ లో ఉన్న డ్రైవర్ కి ఫస్ట్ ఎయిడ్ కూడా చేస్తాడు. ఆ లోపు అక్కడికి అంబులెన్స్ వస్తుంది. అంబులెన్స్ డ్రైవర్ అయిన సాంగ్ వద్ద అంబు బ్యాగ్ ని తీసుకొని డ్రైవర్ ని కంగ్ సేవ్ చేయాలని చూస్తాడు. అయితే ఎదురుగా ఒక స్కూల్ పాప మాత్రం యాక్సిడెంట్ లో చనిపోయి ఉంటది. కంగ్ తన పింకీకి కాల్ చేస్తే ఎదురుగా డెడ్ బాడీ వద్ద నిలిచిన పబ్లిక్ వాయిసే వినిపిస్తుంటాయి. వెంటనే కంగ్ చనిపోయిన ఆ పాప దగ్గరికి వెళ్లి చూసి షాక్ అవుతాడు. చనిపోయిన స్కూల్ పాప ఎవరో కాదు, కంగ్ కూతురైన పింకీనే. ఇందాక యాక్సిడెంట్ కి గురైన టాక్సీయే పింకీని గుద్దేసి ఉంటది. ఇప్పుడు పక్కన చావు బ్రతుకుల్లో ఉన్న టాక్సీ డ్రైవర్ కూడా చనిపోతాడు. కట్ చేస్తే ఇది ఒక కళ అని మనకు తర్వాత తెలుస్తుంది. కంగ్ కి ఫ్లైట్ లో వచ్చిన పీడ కళ ఇది. సో అతను ఇదేంటి ఇలా కళ వచ్చిందని మనసులో అనుకుంటాడు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంటది. కళలో జరిగిన ఇన్సిడెంట్స్ యాసిటీస్ సేమ్ అలాగే జరుగుతుంటాయి. మొదట ఫ్లైట్ లో ఎయిర్ హోస్టెస్ సెల్ఫీ అడుగుతుంది. తర్వాత పక్కనే బాబు క్యాండీ తిని చోకింగ్ కి గురవుతే మళ్ళీ కంగే సేవ్ చేస్తాడు. అండ్ జాన్ కంగ్ కి తెలియకుండా ప్రెస్ కాన్ఫరెన్స్ ని కూడా పెట్టి ఉంటాడు. అయితే దీన్ని బట్టి కంగ్ కి ఒక క్లారిటీ వస్తుంది. కళలో చూసినట్టు అన్ని విషయాలు నిజంగా జరుగుతున్నాయి అంటే అందులో కనిపించినట్టు తన కూతురు పింకీ కూడా చనిపోతుందేమో అని కంగ్ ఇప్పుడు టెన్షన్ పడతాడు. సో ఫాస్ట్ గా కంగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ని స్కిప్ చేసి కార్ తో ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తాడు. అయితే ప్రెస్ కాన్ఫరెన్స్ ని స్కిప్ చేసి తనని ఇన్సల్ట్ చేసినందుకు మళ్ళీ పాప పింకీ అలుగుతుంది. తన తండ్రి కాల్స్ ని లిఫ్ట్ చేయదు. కానీ కరెక్ట్ గా 12 గంటల వరకు మాత్రమే బస్ స్టాప్ లో వెయిట్ చేస్తా, లేట్ చేస్తే నేను ఇంటికి వెళ్ళిపోతా అని పింకీ సేమ్ కండిషన్ ని పెడుతుంది. సో ఇక కంగ్ టోల్ గేట్ దగ్గర మనీని ఫాస్ట్ గా కట్టేసి వెళ్తాడు. మళ్ళీ కంగ్ వెళ్లిలోపే టాక్సీ యాక్సిడెంట్ కి గురి కావడం, డ్రైవర్ ఇంకా వెనకాల ప్యాసింజర్ లేడీ చనిపోవడం జరుగుతుంది.
మళ్ళీ అప్పుడే ఎదురుగా పింకీ డెడ్ బాడీ కూడా కనిపిస్తుంది. మళ్ళీ కట్ చేస్తే కంగు ఫ్లైట్ లో కళ్ళు తెరుస్తాడు. అంటే అది కల కాదు, నిజమే, పింకీ చనిపోబోతుంది. ఈ రోజు కంగ్కి మళ్ళీ రిపీట్ అవుతుంది. కంగ్ టైం లూప్ లో ఇరుక్కుంటాడు. అదే రోజు కంగ్ కి తిరిగి వస్తుంటది. మళ్ళీ కంగ్ ఇప్పుడు ఇదే మ్యాటర్ ని రియలైజ్ అయి ఫాస్ట్ గా ఫ్లైట్ దిగి పరుగులు పెడతాడు. 12 గంటల లోపు కంగ్ వెళ్లి పింకీని కలవాలి. సో అప్పుడే అతను తన కూతుర్ని సేవ్ చేయగలుగుతాడు, లేకుంటే ఆమె చనిపోతుంది. ఇప్పుడు స్టెప్స్ దగ్గర నడుస్తున్న బాబు దగ్గర నుండి క్యాండీని కంగ్ లాక్కుంటాడు. సో అతను ఆటోమేటిక్ గా సేవ్ అవుతాడు. ఫాస్ట్ గా కంగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ని స్కిప్ చేసి మరీ వెళ్తాడు. ఈసారి టోల్ గేట్ ని కూడా కంగ్ స్కిప్ చేస్తాడు. అయినా సరే టాక్సీ పింకీని గుద్దేస్తుంది. మళ్ళీ టాక్సీ డ్రైవర్ ఇంకా ప్యాసింజర్ ఇంకా కూతురు పింకీ చనిపోతారు. దీన్ని ఎలా ఆపాలి, తన కూతుర్ని ఎలా సేవ్ చేయాలో అర్థం కాదు. ఎంత ఫాస్ట్ గా వచ్చినా సరే ఏం చేయలేకపోతున్నా అని కంగు బాధపడతాడు, రోధిస్తాడు. మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతుంది. అయితే ఈసారి కంగు ఒక ప్లాన్ వేస్తాడు. టాక్సీ డ్రైవర్ ఫోన్ ని తీసుకొని నెంబర్ ని మైండ్ లో గుర్తు పెట్టుకుంటాడు. ఫోన్ నెంబర్ ఇక గుర్తు తెచ్చుకొని యాక్సిడెంట్ కు ముందు కాల్ చేస్తాడు. వాడేమో కాల్ లిఫ్ట్ చేసి సరిగ్గా మాట్లాడాడు. దీంతో ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అవుతుంది. మళ్ళీ యాక్సిడెంట్ అయి ముగ్గురు చనిపోతారు. ఇప్పుడే కంగు దగ్గరికి అంబులెన్స్ డ్రైవర్ అయిన సాంగ్ వచ్చి కాలర్ పట్టుకుంటాడు. రే, ఇక్కడ ఏం చేస్తున్నావు? అప్పటి నుండి చూస్తున్నా, నాకు ఈ రోజు మళ్ళీ రిపీట్ అవుతుంది. నీకు కూడా అలాగే అవుతుందా చెప్పు, ప్రతిసారి నువ్వే ఏదో ఒకటి చేయడం నేను చూస్తున్నాను అంటాడు. ఈ మాటలు విన్న కంగుకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఒక కంగుకే ఈ రోజు రిపీట్ అవుతుందని మనం అనుకుంటాం, కానీ ట్విస్ట్ ఏంటి అంటే అంబులెన్స్ డ్రైవర్ సాంగ్ కు కూడా సేమ్ డే రిపీట్ అవుతుంది. అయితే టాక్సీలో వెనక లేడీ ప్యాసింజర్ చనిపోతుంది కదా, ఆమె ఎవరో కాదు, సాంగ్ వైఫే, పేరు జాస్మిన్. జాస్మిన్ కి సాంగ్ కి నిన్న నైట్ చిన్న గొడవ జరిగి ఉంటది. అయితే మార్నింగ్ అందుకోసమే చెప్పకుండా జాస్మిన్ వెళ్లిపోయి ఉంటది. అయితే ఈ యాక్సిడెంట్ ని ఆపడానికి కంగు ఎలా ట్రై చేశాడో అంతకన్నా ఎక్కువ సార్లు సాంగ్ ట్రై చేసి ఉంటాడు. సాంగ్ ఎన్నిసార్లు కాల్స్ చేసి వైఫ్ ని టాక్సీ ఎక్కుద్దని చెప్పాలని ట్రై చేసినా తను గొడవ జరగడం వల్ల కాల్స్ ని లిఫ్టే చేయదు. ఇప్పుడు సాంగ్ తన వైఫ్ ని ఇంకా కంగేమో తన పింకీని యాక్సిడెంట్ నుండి తప్పించాలి. దానికోసం ఇద్దరు కలిసి ఆలోచిస్తారు. సరిగ్గా 12 o'clock కి డే స్టాప్ అయి మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఇప్పుడు సాంగ్ చెప్పినట్టు కంగ్ సాంగ్ వాళ్ళ వైఫ్ నెంబర్ ని గుర్తు పెట్టుకుని కాల్ చేస్తాడు. ఎలాగో సాంగ్ కాల్ ని జాస్మిన్ లిఫ్ట్ చేస్తలేదు కదా, అందుకే అలా చేస్తారు. కంగు కాల్ చేసినా కూడా జాస్మిన్ ఏదో స్కామర్ కాల్ అనుకుని సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వదు. టాక్సీని ఎక్కకండి, నేను సాంగ్ వాళ్ళ ఫ్రెండ్ ని మాట్లాడుతున్నా అని కంగు ఎంత చెప్పినా జాస్మిన్ మాట వినదు. సేమ్ టాక్సీని ఎక్కుతుంది. సేమ్ యాక్సిడెంట్ రిపీట్ అవుతుంది. యాక్సిడెంట్ లో మళ్ళీ ముగ్గురు చనిపోతారు. ఇప్పుడు సాంగ్ ఇంకా కంగు కలిసి ఇంకో ప్లాన్ ని వేస్తారు. ఫ్లైట్ దిగిన కంగు ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఒక మాట చెప్తాడు. తల్లి పింకీ, మీ నాన్నకి నువ్వంటే చాలా ఇష్టం. మనం ఈ రోజు బస్ స్టాప్ దగ్గర కాకుండా పార్క్ లో మీట్ అవుదాం, ఓకేనా అని చెప్తాడు. అయితే ఈ న్యూస్ ని పింకీ అక్కడ చూసి ఉంటది. సో తను స్లోగా బస్ స్టాప్ దగ్గరికి వెళ్లకుండా వేరే లొకేషన్ అయిన పార్క్ కి వెళ్తుంది. కానీ జాస్మిన్ ని టాక్సీ ఎక్కకుండా ఎలా ఆపుతారో అనేది చూడాలి. సాంగ్ ఇప్పుడు రాయితో తన తల తానే పగలగొట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. యాక్సిడెంట్ కి గురవబోయే టాక్సీ నెంబర్ ని సాంగ్ పోలీసులకు చెప్పి ఆ కారు నన్ను గుద్దేసింది, వెంటనే ఆ కార్ డ్రైవర్ ని పట్టుకోండి అని కంప్లైంట్ ఇస్తాడు. సో రక్తం కారుతున్న సాంగ్ ని చూసిన పోలీసులు వెంటనే రెస్పాండ్ అవుతారు. కంట్రోల్ రూమ్ కి కాల్ చేసి ఆరెంజ్ కలర్ టాక్సీని పట్టుకోండి అని కానిస్టేబుల్ అంటాడు. సో పెట్రోలింగ్ వాళ్ళు అలర్ట్ అయి ఆరెంజ్ కలర్ టాక్సీ కోసం వెతుకుతారు. ఇప్పుడు కంగు యాక్సిడెంట్ జరగబోయే ప్లేస్ కి రీచ్ అవుతాడు. టైం 11:50 అవుతున్నా కూడా యాక్సిడెంట్ ఏమీ జరగదు. అంటే సాంగ్ ఇంకా కంగులు కలిసి యాక్సిడెంట్ ని ఆపగలిగారని అర్థం. ఇప్పుడు ఇక కంగుకి పింకీ కాల్ చేసి, నాన్న నువ్వు చెప్పినట్టే నేను పార్క్ దగ్గర వెయిట్ చేస్తున్నా, త్వరగా రా అని అంటుంది. సో ఇప్పుడు సంతోషంలో కంగు సాంగ్ కి కాల్ చేసి, నా పాప సేఫ్, నీ వైఫ్ ఏమైందని అడుగుతాడు. జాస్మిన్ నన్ను స్కూల్ దగ్గర కలుస్తా అన్నది, మొత్తానికి మనం మన ఫ్యామిలీని సేవ్ చేసుకున్నామని సాంగ్ ఆనందంతో చెప్తాడు. సరే అని ఇద్దరు వాళ్ళని కలవడానికి వెళ్తారు. అయితే ఇప్పుడే హైవే మీద ఉన్న పోలీస్ కి ఇందాక సాంగ్ కంప్లైంట్ ఇచ్చిన కార్ నెంబర్ కనిపిస్తుంది. పోలీస్ వెళ్లి టాక్సీ డ్రైవర్ ని కిందకి దిగమంటాడు. కానీ డ్రైవర్ మొండిగా అతన్ని గుద్దేసి వెళ్లిపోతాడు. ఇలా ఆరెంజ్ కలర్ టాక్సీ హిట్ అండ్ రన్ కేసుతో స్పీడ్ గా వెళ్తుంది. వెంటనే ఆ కార్ ని ఆపండి అని ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తారు. ఈ మ్యాటర్ ని వాకీ టాకీ ద్వారా సాంగ్ వింటాడు. అయితే టాక్సీ డ్రైవర్ మళ్ళీ ఏదో ఒక ప్రమాదం చేయబోతుందని ఊహించిన సాంగ్ కంగ్ కి కాల్ చేస్తాడు. కానీ కంగ్ అన్నోన్ నెంబర్ అని కాల్ లిఫ్ట్ చేయడు. ఇక కంగ్ కూతురు పింకీ వెయిట్ చేస్తున్న పార్క్ కి రీచ్ అవుతాడు. కానీ పింకీ పార్క్ కి ఆపోజిట్ సైడ్ లో వెయిట్ చేస్తుంది. అక్కడికి వెళ్ళడానికి కంగ్ కి కాస్త టైం పడుతుంది. ఇప్పుడు మళ్ళీ అన్నోన్ పర్సన్ కంగ్ కి కాల్ చేసి, నువ్వు ఎన్ని ప్లాన్స్ వేసినా నీ కూతురు ఈ రోజు చావడం ఖాయం, తను 3 ఏళ్ల కిందనే చనిపోవాలి, దమ్ముంటే నీ పాపని సేవ్ చేసుకో అని ఛాలెంజ్ చేస్తాడు. అయితే ఈ ఛాలెంజ్ చేసిన అన్నోన్ పర్సన్ ఎవడో కాదు, ఆరెంజ్ కలర్ టాక్సీ నడిపే డ్రైవరే. వాడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో కంగ్ పింకీని కలిసే మీటప్ ప్లేస్ గురించి తెలుసుకుని ఉంటాడు. వాడు పింకీని చంపేయాలి అనుకుంటున్నాడు. అందుకే మళ్ళీ ఇప్పుడు తండ్రి బిడ్డలు కలవబోయే పార్క్
పార్క్ కూడా వచ్చి పింకీని చంపేయాలి అనుకుంటాడు. ఫాస్ట్ గా దూసుకొస్తున్న టాక్సీ నుండి పింకీని సేవ్ చేయాలని తండ్రి అనుకుంటాడు. కానీ ఫెయిల్ అవుతుంది. యాక్సిడెంట్ అవుతుంది. ఈ యాక్సిడెంట్ లో కిల్లర్, పింకీ, కంగ్ ఇంకా సాంగ్ వైఫ్ జాస్మిన్ లు కూడా చనిపోతారు. ఇదే మూవీలోని ఇంకో ట్విస్ట్, కంగ్ ఎలాగో యాక్సిడెంట్ లో పోయాడు కాబట్టి స్పాట్ కి సాంగ్ ఇప్పుడు వస్తాడు. కార్ ని ఓపెన్ చేసి చూసి షాక్ అవుతాడు. వెనుక సీట్ లో జాస్మిన్ చనిపోయి ఉంటది. అయితే ఇది కో ఇన్సిడెన్స్ కాదు. టాక్సీ డ్రైవర్ ఒక కిల్లర్ కావాలనే తన వైఫ్ ని గొంతు నిలిమి చంపిండు. ప్లస్ కంగు కూతుర్ని కూడా చంపేసిండు వీడని సాంగ్ కన్ఫర్మ్ చేసుకుంటాడు. అయితే ఈ యాక్సిడెంట్ లో కిల్లర్ కూడా చనిపోతుండు కదా, వాడు అసలు ఈ పని ఎందుకు చేస్తుండో ఇప్పుడు సాంగ్ ఇంకా కంగులు కలిసి కనిపెట్టాలి. కట్ చేస్తే మళ్ళీ డే రీస్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కంగ్ ఇంకా సాంగులు కాల్ మాట్లాడుతారు. మనకు ఎలాగైతే ఈ రోజు రిపీట్ అవుతుందో కిల్లర్ కి కూడా అదే విధంగా రిపీట్ అవుతుందని కంగ్ అంటే సాంగ్ షాక్ అయిపోతాడు. వాడు కాల్ మాట్లాడినప్పుడు 3 ఏళ్ల కింద మేము కలిసామని చెప్పాడు. అంటే వాడికి నా మీద పగ ఉన్నట్టుంది. మేబీ నా హాస్పిటల్లో వాడు అడ్మిట్ అయ్యాడేమో అని కంగ్ అంటాడు. నా ప్రెస్ కాన్ఫరెన్స్ ని వాడు కూడా చూసిండు, అందుకే పార్క్ కి వచ్చి యాక్సిడెంట్ చేసిందని కంగ్ అంటాడు. ఇప్పుడు కిల్లర్ ఎవడు, ఎక్కడ ఉంటాడని సాంగ్ కనిపెట్టాలి. అండ్ వాడు ఎందుకు తమని టార్గెట్ చేసి చంపుతుండో అని కంగ్ కనిపెట్టాలి. ఇప్పుడే మనకు సాంగ్ కి ఇంకా అతని వైఫ్ కి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. యాక్చువల్ గా సాంగ్ ది ఒక టెంపరీ జాబ్. ఇంకా వైఫ్ జాస్మిన్ కూడా ఏం జాబ్ చేయట్లేదు. అయితే జాస్మిన్ పిల్లల్ని కందామని చెప్తే దానికి సాంగ్ ఒప్పుకోడు. నాకు ప్రమోషన్ వచ్చాక ప్లాన్ చేద్దాం, నా మాట విను అని తిట్టి అతను వెళ్ళిపోతాడు. సో ఈ గొడవ వల్ల జాస్మిన్ హట్ అవుతుంది. ఇప్పుడు ఇక సాంగ్ ఆ ఇన్సిడెంట్ ని తలుచుకొని బాధపడతాడు. మనం ఇప్పుడు పిల్లల్ని కందామని మనసులో అనుకొని బాధపడతాడు. కట్ చేస్తే ఇప్పుడు సాంగ్ ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తూ పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. అక్కడున్న కానిస్టేబుల్ ని సాంగ్ కొట్టి స్టేషన్ ని లాక్ చేసేస్తాడు. సాంగ్ ఇప్పుడు పోలీస్ డేటా బేస్ లో కిల్లర్ టాక్సీ నెంబర్ ని టైప్ చేస్తాడు. దాంతో కిల్లర్ ఇంటి అడ్రస్ కనిపెట్టొచ్చు. అసలు వాడు ఎక్కడ ఉంటాడు, ఎక్కడి నుండి వచ్చి తన వైఫ్ ని కిడ్నాప్ చేసిందనే విషయాలు సాంగ్ సిస్టమ్ లో వెతుకుతాడు. ఇంకోవైపు కంగు కూడా తను ఇంతకు ముందు వర్క్ చేసిన హాస్పిటల్ కి వెళ్లి పాత రికార్డ్స్ ని ఓపెన్ చేసి చూస్తాడు. ఇప్పుడే మనకు ఒరిజినల్ ఫ్లాష్ బ్యాక్ రివీల్ అవుతుంది. 3 ఏళ్ల కింద కంగు కూతురైన పింకీకి హార్ట్ ఫెయిల్ అవుతుంది. ఆమెకు వెంటనే గుండె మార్పిడి జరగాలి, లేకుంటే చనిపోతుంది. డాక్టర్ అయిన కంగు తన ఇన్ఫ్లుయెన్స్ అంతా యూజ్ చేసుకొని ఒక డోనర్ ని రెడీ చేసుకొని ఉంటాడు. కానీ లాస్ట్ మినిట్ లో ఆ బాబు పేరెంట్స్ అవయవ దానానికి నిరాకరిస్తారు. సో ఇప్పుడు కంగ్ కి ఏం చేయాలో అర్థం కాదు. పాపని కాపాడలేకపోతున్నా అని బాధపడతాడు. కట్ చేస్తే రోడ్డు మీద సాంగ్ అప్పు టెన్షన్ లో ఉండి బండిని ఫాస్ట్ గా పోనిస్తూ ఉంటాడు. ఆ రోజు రాత్రి అసలే ఫుల్ వర్షం. సో తాగి ఉన్న సాంగ్ చూసుకోడు. సడన్ గా బ్రేక్ వేయడంతో నేరుగా వస్తున్న కారు లోయలో పడుతుంది. పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది. సాంగ్ తన వల్లే ఈ యాక్సిడెంట్ జరిగిందని రియలైజ్ అయి అందులో ఉన్న తండ్రి కొడుకులని కంగు పనిచేస్తున్న హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. అయితే ఈ యాక్సిడెంట్ లో బాబు బ్రెయిన్ డెడ్ అయి చనిపోతాడు. కానీ అతని తండ్రి మాత్రం కోమాలో ఉంటాడు. ఈ మ్యాటర్ కంగ్ కి తెలుస్తుంది. బ్రెయిన్ డెడ్ అయిన బాబు హార్ట్ సర్జరీకి రెడీగా ఉన్న పింకీకి సరిగ్గా సూట్ అవుతుంది. కానీ ఆర్గన్ ని డొనేట్ చేయాలి అంటే పక్కా బాబు గార్డియన్ సంతకం కావాలి. ఇక్కడ తండ్రి డేవిడ్ ని చూస్తే కోమాలో ఉన్నాడు. ఇంకా ఎక్కువ టైం లేదని చెప్పి తప్పైనా సరే తన కూతురు పింకీ ప్రాణాలు సేవ్ చేయడానికి డేవిడ్ లాగా కంగే దొంగ సంతకాన్ని పెడతాడు. దీనికి కంగ్ డేవిడ్ కి సారీ కూడా చెప్తాడు. అలా డేవిడ్ కొడుకైన హరు హార్ట్ ని కంగ్ తన కూతురికి ట్రాన్స్ప్లాంట్ చేస్తాడు. ఇలా యాక్సిడెంట్ చేసి తన కొడుకు చావుకి కారణమైన సాంగ్ మీద ఇంకా చెప్పకుండా తన బాబు గుండెని తీసుకున్న కంగ్ మీద కిల్లర్ డేవిడ్ రివెంజ్ తీసుకోవాలి అనుకుంటాడు. హాస్పిటల్ నుండి బాగై బయటికి వచ్చిన కిల్లర్ చనిపోయిన తన బాబుని మర్చిపోలేకపోతాడు. ఫుల్ డిప్రెషన్ లోకి వెళ్తాడు. సూసైడ్ కూడా చేసుకుందాం అనుకుంటాడు. కానీ న్యూస్ పేపర్స్ లో టీవీలో కంగ్ గురించి తెలుసుకుని మనసు మార్చుకుంటాడు. అతని గురించి ఆరా తీస్తాడు. అమెరికాలో ఉన్న కంగు కొరియాకి ఎప్పుడు వస్తాడో అని 1000 కళ్ళతో కిల్లర్ ఎదురు చూసి ఉంటాడు. సేమ్ అలాగే అతను యాక్సిడెంట్ చేసిన సాంగ్ ని కూడా ఫాలో చేసి ఉంటాడు. ఒక రోజు సడన్ గా టీవీలో రిపోర్టర్లు ఫేమస్ డాక్టర్ అయిన కంగు తిరిగి కొరియాకి వస్తుందనే మ్యాటర్ ని రివీల్ చేస్తారు. అయితే ఇదే మంచి సమయం అనుకొని కిల్లర్ రివెంజ్ ని ప్లాన్ చేస్తాడు. ప్లాన్ ప్రకారం సాంగ్ వైఫ్ జాస్మిన్ ని ముందుగా చంపేసి టాక్సీ ఎక్కిస్తాడు. తర్వాత కంగు పాపని గుద్ది చంపేసి అతను కూడా చనిపోతాడు. ఇది మొత్తం ఫ్లాష్ బ్యాక్. కానీ మనకు ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది. కంగ్ కి సాంగ్ కి డే రిపీట్ అవుతుంది అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని వాళ్ళు సేవ్ చేసుకోవాలి. అందుకోసం డే మళ్ళీ రిపీట్ అవుతుంది. కానీ ప్లాన్ ప్రకారం కిల్లర్ ఏ తప్పు చేయకుండా పింకీని ఇంకా జాస్మిన్ ని చంపుతుండు కదా. రివెంజ్ ప్రకారం అది కరెక్ట్. అయితే మళ్ళీ అతనికి ఎందుకు డే రిపీట్ అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఎన్నిసార్లు యాక్సిడెంట్ చేసి చంపినా మళ్ళీ నాకు కూడా ఎందుకు డే రిపీట్ అవుతుందని కిల్లర్ అనుకుంటాడు. ఇప్పుడు మళ్ళీ మనం ప్రెసెంట్ లోకి వద్దాం. సాంగ్ కిల్లర్ గురించి తెలుసుకొని అతని ఇంటికి వెళ్తాడు. అక్కడ రూమ్ లో కిల్లర్ సాంగ్ ఇంకా కంగ్ గురించి కలెక్ట్ చేసిన మొత్తం డీటెయిల్స్ ని చూసి సాంగ్ ఇప్పుడు షాక్ అవుతాడు. సో ఇప్పుడు పాత పగ కోసం మా వాళ్ళని కిల్లర్ చంపుతుందని సాంగ్ కి ఇంకా కంగ్ కి తెలిసిపోతుంది. సాంగ్ కుర్రోడు ఆవేశంలో ఉంటాడు. ఎలాగైనా సరే అతను కిల్లర్ ని ముందుగానే కనిపెట్టి చంపేస్తే తన వైఫ్ సేవ్ అవుతుందని సాంగ్ అనుకుంటాడు. కానీ మనం ఎక్కడో తప్పు చేస్తున్నామని కంగ్ సాంగ్
సాంగ్ తో అంటాడు. ఇప్పుడు టైం కరెక్ట్ గా 12 అవుతుంది. డే మళ్ళీ ఫ్రెష్ గా రీస్టార్ట్ అవుతుంది. సాంగ్ నిద్ర నుండి లేచి జాస్మిన్ ఎక్కడికి వెళ్తుందో కనిపెడతాడు. తన డైరీని చూసి ఈ రోజు హాస్పిటల్ కి వెళ్ళిందని కనిపెడతాడు. హాస్పిటల్ కి వెళ్లిన జాస్మిన్ ని డాక్టర్ చెక్ చేసి నువ్వు ప్రెగ్నెంట్ అని గుడ్ న్యూస్ చెప్తుంది. అయితే తన హస్బెండ్ కి పిల్లల్ని కనడం ఇష్టం లేదని అబార్షన్ చేయండి అని జాస్మిన్ డాక్టర్స్ తో అంటుంది. జాస్మిన్ మాటల్ని చాటుగా విన్న సాంగ్ బాధపడతాడు. వెళ్ళిపోతున్న సాంగ్ ని వైఫ్ కలుస్తుంది. నేను నిన్న నైట్ నీ మీద అరిచాను, దానికి సారీ, మనం బేబీని కందామని సాంగ్ అంటే ఆనందంతో జాస్మిన్ కన్నీరు కారుస్తుంది. కానీ అక్కడ ఇంకోవైపు కిల్లర్ గాడు మళ్ళీ పింకీని గుద్ది చంపేస్తాడు. వాడు కూడా చనిపోతాడు. మళ్ళీ డే రిపీట్ అవుతుంది. దీనికి సొల్యూషన్ ఏంటో ఆలోచించాలని ఇద్దరు కాంగ్ ఇంకా సాంగ్ కలుస్తారు. నేను ఎలాగైనా సరే కిల్లర్ ని ముందుగానే పట్టుకొని చంపేస్తా, అలా అయితే నీ బిడ్డ నా వైఫ్ ఇద్దరు సేఫ్ అని సాంగ్ అంటాడు. నో, కిల్లర్ చనిపోకూడదు. వాడు చనిపోతే అది సొల్యూషన్ ఎలా అవుతుంది? నేను ఎలాగైనా సరే వాడిని కాళ్ళు పట్టుకొని మరి బ్రతిమలాడుతా, మన ఫ్యామిలీ జోలికి రాకు అని అడుక్కుంటా, అదొక్కటే దారి అని కంగ్ అంటాడు. కానీ దీనికి సాంగ్ ఏమాత్రం ఒప్పుకోడు. మళ్ళీ ఇప్పుడు డే రీస్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక కంగ్ పింకీ కోసం పరుగులు పెడతాడు. ఇంకోవైపు సాంగ్ ఏమో తన వైఫ్ కోసం వెళ్తాడు. ఈ లోపు కిల్లర్ ఆల్రెడీ జాస్మిన్ ని చంపేసి బండ్ లోకి ఎక్కించుకొని పింకీకి యాక్సిడెంట్ ని చేస్తాడు. కిల్లర్ కూడా కొన ఊపిరితో ఉంటాడు. అప్పుడే కంగ్ ఫాస్ట్ గా వచ్చి కిల్లర్ ని సీక్రెట్ గా తన కార్ లోకి ఎక్కించుకొని హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. అక్కడ మెడిసిన్ రూమ్ ని లాక్ చేసి బెడ్ మీద కిల్లర్ ని పడుకోబెడతాడు. చనిపోతున్న కిల్లర్ ని కంగ్ ఎమర్జెన్సీ డ్రగ్ ఇచ్చి సేవ్ చేస్తాడు. ప్లీజ్ నా పాపని వదిలేయ్, వాళ్ళు అమాయకులు. నీ కొడుకు గుండెని పర్మిషన్ లేకుండా తీసుకోవడం తప్పే, కానీ నీ బాబు హారు పింకీలో ఇంకా ఉన్నాడని అనుకోండి, ప్లీజ్ వదిలేయండి తనని, ప్లీజ్ నీ కాళ్ళు మొక్కుతా అని కంగ్ కిల్లర్ ని రిక్వెస్ట్ చేస్తాడు. అయినా కూడా కిల్లర్ ఒప్పుకోడు. ఎలాగైనా సరే నీ పింకీని నేను చంపేస్తా, నాకున్న ఒక్కగానొక్క కొడుకు మెమరీస్ నాకు లేకుండా చేశారు మీరు, అందుకే రివెంజ్ తీసుకుంటున్నా అని కిల్లర్ అంటాడు. అయితే ఇప్పుడు టైం ఆఫ్టర్నూన్ 12 దాటినా మళ్ళీ డే రిపీట్ కాదు. అలా ఎందుకు అవుతుందో తెలీదు. డే కంటిన్యూ అవుతుంది. అదేంది, డే మళ్ళీ రీస్టార్ట్ అవ్వాలి కదా, ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చెప్పి సాంగ్ కంగ్ కి కాల్ చేస్తాడు. ఇప్పుడు సడన్ గా కిల్లర్ ఊపిరి ఆగిపోతది. అతను చనిపోతాడు. సో ఇప్పుడు మళ్ళీ డే రీస్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు కంగ్ కి ఒక నిజం తెలుస్తుంది. కిల్లర్ చనిపోతే డే రిపీట్ అవుతుంది. అయితే అందరూ ఈ టైం లూప్ లో ఇరుక్కున్నారు. సో కిల్లర్ చనిపోకుండా ఉండాలి, కానీ అతను తన కూతుర్ని ఇంకా సాంగ్ వైఫ్ ని చంపకూడదు. అలా అయితే డే కంటిన్యూ అవుతుంది. కంగ్ కి ఈ నిజం తెలిసి సాంగ్ కి కాల్ చేస్తాడు. ఆవేశంలో ఉన్న సాంగ్ కంగ్ మాటల్ని పట్టించుకోడు. అతను ఎలాగైనా సరే కిల్లర్ ని చంపేయాలి అనుకుంటాడు. వద్దురా, కిల్లర్ చనిపోతే మళ్ళీ డే రీస్టార్ట్ అవుతుంది, అతను చనిపోకూడదని కంగ్ వాదన. ఇప్పుడు సాంగ్ కిల్లర్ అడ్రస్ ని కనుక్కొని అతని కార్ ని ఎక్కుతాడు. ఈ మ్యాటర్ కంగ్ కి తెలిసి కిల్లర్ కి కాల్ చేస్తాడు. ఇప్పుడు కస్టమర్ గా నీ కార్ ఎక్కిన సాంగ్ నిన్ను చంపాలని చూస్తున్నాడు, జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తాడు. సో ఇప్పుడు సాంగ్ అటాక్ చేసే టైంలోనే కిల్లర్ ఎస్కేప్ అవుతాడు. కార్ లో కాసేపు ఫైట్ జరుగుతుంది. కిల్లర్ సాంగ్ ని కార్ నుండి తోసేస్తాడు. తర్వాత కిల్లర్ ఫాస్ట్ గా కార్ ని డ్రైవ్ చేస్తూ పింకీని చంపడానికి వెళ్తాడు. సో సాంగ్ కూడా కిల్లర్ ని చేస్ చేస్తాడు. ఈ గ్యాప్ లో కంగ్ కిల్లర్ కంటే ఫాస్ట్ గా స్పాట్ కి చేరుకొని పింకీని పిలుస్తాడు. పింకీ ఆగుతుంది. వెనుకాల దూసుకు వస్తున్న కిల్లర్ కార్ ని కంగ్ ఇప్పుడు తన కార్ తో గుద్దుతాడు. ఆ ఫోర్స్ కి కిల్లర్ కారు ఎగిరిపోతుంది. పింకీ సేఫ్ గా బయటపడుతుంది. కంగ్ పింకీని సేఫ్ ప్లేస్ లో కూర్చోబెడతాడు. చావు బ్రతుకుల్లో ఉన్న కిల్లర్ ని కంగ్ ఇప్పుడు కాపాడాలి అనుకుంటాడు. ధ్వంసమైన కారు నుండి కంగ్ కిల్లర్ ని అతి కష్టం మీద సేవ్ చేస్తాడు. అప్పుడు మళ్ళీ సాంగ్ కిల్లర్ ని చంపడానికి వస్తుంటే కంగ్ ఆపుతాడు. వద్దు, నా మాట విను, కిల్లర్ బ్రతకాలి, వాడు చనిపోతే మనం ఈ టైం లూప్ లో పర్మనెంట్ గా ఉండిపోతాం రా అని కంగ్ ఎంత చెప్పినా సాంగ్ వినడు. సాంగ్ చేతిలో ఉన్న కత్తి పొరపాటున కంగ్ బాడీలోకి దిగుతుంది. కొడుకు చనిపోవడానికి కారణమైన సాంగ్ ఇంకా కంగుల మీద రివెంజ్ తీసుకోవాలనుకున్న కిల్లర్ ఇప్పుడు తనని బ్రతికించాలనుకున్న కంగ్ ని చూసి బాధపడతాడు. అరే, నా శత్రువే నన్ను కాపాడాలి అనుకుంటుండు, నేనెందుకు మూర్ఖుడిలాగా బిహేవ్ చేస్తున్నా అని కిల్లర్ రియలైజ్ అవుతాడు. చనిపోయిన కిల్లర్ కొడుకు గుండె ప్రెసెంట్ పింకీ లోపల ఉంది. అతనే ఒక రకంగా తన తండ్రి చనిపోకుండా, పింకీ ఇంకా సాంగ్ వైఫ్ చనిపోకుండా ఈ టైం లూప్ ని క్రియేట్ చేసిందని మనకు క్లారిటీ వస్తుంది. తన తండ్రికి నిజం తెలియడం కోసం చనిపోయిన హారు ఇలా చేశాడు. సో ఇప్పుడు ఈ నిజం తెలుసుకున్న కిల్లర్ పింకీ దగ్గరికి వెళ్తాడు. ఆమెలో చనిపోయిన తన కొడుకుని చూసుకుంటాడు. గట్టిగా హగ్ చేసుకుంటాడు. అప్పుడే యాక్సిడెంట్ కి గురైన కారు నుండి లీక్ అయిన పెట్రోల్ కి నిప్పంటుకొని కారు బ్లాస్ట్ అవుతుంది. అప్పుడు కిల్లర్ మళ్ళీ చనిపోతాడు. ఇప్పుడు మళ్ళీ ముగ్గురికి డే రిపీట్ అవుతుంది. కానీ ఈసారి కంగ్ తన పింకీని కాపాడాల్సిన పని లేదు, ఎందుకంటే కిల్లర్ మంచోడిలాగా మారి ఉంటాడు. అతనే స్వయంగా పింకీని కలిసి నిజం చెప్తాడు. పింకీ కూడా సర్జరీ తర్వాత బెడ్ మీద ఉన్న కిల్లర్ కి థ్యాంక్స్ చెప్పి ఉంటది. హార్ట్ ని డొనేట్ చేసినందుకు హారుకి గ్రాటిట్యూడ్ గా ఉంటది. తనకు గుండెని ఇచ్చి ప్రాణం పోసిన హారు తండ్రిని పింకీ ఇప్పుడు కలిసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతుంది. కిల్లర్ కూడా పింకీలో తన బాబుని చూసుకుంటాడు. కంగ్ కి
కాల్ చేసి పింకీ నాతో పాటే ఉంది, మీరు త్వరగా రండి, మనం కలిసి లంచ్ చేద్దామని కిల్లర్ అంటాడు. సో ఇప్పుడు హ్యాపీగా కంగు కిల్లర్ ని ఇంకా పింకీని కలుస్తాడు. తర్వాత ముగ్గురు కలిసి లంచ్ కు వెళ్తారు. ఇంకోవైపు సాంగ్ తన ప్రెగ్నెంట్ వైఫ్ ని కలిసి హగ్ చేసుకుంటాడు. మనకు పుట్టబోయే బిడ్డకి హారు అని పేరు పెడదామని సాంగ్ అంటాడు. ఈ మాట విన్న వైఫ్ జాస్మిన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. అయితే ఇలాంటి టైమ్ లూప్ కాన్సెప్ట్ తో వచ్చిన ఇంకో మూవీ ఆల్రెడీ మనం వీడియో చేసాము. ఎలాగో ఇంతవరకు వచ్చారు కదా, ఆ వీడియోని కూడా చూసేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న వీడియోని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.